హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టు స్ట్రగుల్ ఛానల్. సో ఈరోజు మనము పాలిటీ కోర్స్ చేస్తున్నాం అనమాట. అందులో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదువుతున్నాం. సో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు చాలా పాత చదవాల్సి వస్తుంది, లైక్ చార్టర్ యాక్ట్స్ నుంచి. కానీ అవంతా నేను హిస్టరీలో కవర్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఒక లైన్లో చదువుకుంటూ వస్తే అసలు దేనివల్ల ఈ చార్టర్ యాక్ట్ వచ్చింది, సో మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఈ కాన్స్టిట్యూషన్కి వచ్చే బ్యాక్గ్రౌండ్ నేను అక్కడ కవర్ చేస్తాను అనమాట. మన బేసిక్స్ వరకు ఇక్కడ మనం చూద్దాం, లైక్ జస్ట్ స్కెలిటన్. సో ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇట్లా కాన్స్టిట్యూషన్ ఉండాలి మన ఇండియాకి అనే ఐడియాని ఎంఎన్ రాయ్ ఇచ్చారు ఇన్ ద ఇయర్ 1934. ఎంఎన్ రాయ్. ఈ ఎంఎన్ రాయ్ ఎవరు? మనకు సిపిఐ ఉన్నది కదా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, దాన్ని ఫామ్ చేశారు. సిపిఐ ఏ ఇయర్లో? 1925లో. 1925లో ఎంఎన్ రాయ్ వాజ్ ఫౌండర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ క్యాబినెట్ మినిషన్ ఇవన్నీ కూడా మనం హిస్టరీలో చూద్దాము. సో ఇప్పుడు సేలియన్ ఫీచర్స్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వచ్చి ఒక ఫీచర్స్ అనమాట. సో ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్, సారీ. సో వరల్డ్లోనే లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి అమెరికాది, యుఎస్ఏది. మనకి లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. కొంతమందికి డౌట్ వస్తుండొచ్చు, లైక్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని ఉంది అంటే దీనికి ఆపోజిట్లో అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంటుందా, అంటే అసలు వాళ్ళకి బుక్ ఏమి ఉండదా అని. రిటర్న్ అంటే విచ్ ఇస్ విచ్ ఇస్ రిజిడ్ అనమాట. రిజిడ్ ఉన్న కాన్స్టిట్యూషన్ని మనం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాము. విచ్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్, వి కాల్ ఇట్ నాట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్ వచ్చేసి రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. రిజిడ్ అంటే వెరీ హార్డ్ టు చేంజ్, అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఒక ఐడియాలజీని చేంజ్ చేయడం ఇట్స్ వెరీ హార్డ్ టు చేంజ్. ఇట్స్ నాట్ వెరీ హార్డ్, it's impossible to change the ideology of the constitution. So we consider it as rigid. Few parts we cannot change through amendments. సో రిజిడ్ అనమాట, దాన్ని మనం చేంజ్ చేయలేము. ఏ లా అన్నా, ఏ అమెండ్మెంట్ అన్నది ఆర్టికల్ 368 ప్రకారం అమెండ్మెంట్ చేయలేము దానికి. వేరే ఫ్యూ థింగ్స్ వీ కెన్ ఈజీలీ అమెండ్, దానివల్ల ఫ్లెక్సిబుల్. సో ఎనీ కాన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ రిజిడ్ ఈజ్ నోన్ యాజ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, విచ్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ ఈజ్ నోన్ యాజ్ నాట్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో మనది బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ రెండు ఉన్నాయన్నమాట. సో మనకు కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు 22 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి 25 పార్ట్స్ అయినాయి. యాక్చువల్లీ 26 పార్ట్స్ -1 అయింది. -1 అంటే సెవెంత్ పార్ట్ వచ్చేసి రిపెల్ చేసాము. రిపెల్ అంటే తీసేయడం అనమాట. సో 22 నుంచి ఇప్పుడు కరెంట్లీ 25 పార్ట్స్ అయినాయి. అలానే ఆర్టికల్స్ ఇంతకుముందు స్కెడ్యూల్స్ ఇంతకుముందు 8 ఉండేవి. ఇప్పుడు ఒక 4 స్కెడ్యూల్స్ యాడ్ చేసుకొని దాన్ని 12 చేసామన్నమాట అట్ ద ప్రెజెంట్. సో ఆర్టికల్స్ 395 ఉన్నాయి, ఇప్పుడు ఆర్టికల్స్ 470 అయినాయి. అంటే ఇప్పుడు 395 తర్వాత 396, 397 అట్లా కాదు. సో ఆర్టికల్ 21 ఉంది, 21 యాడ్ చేసాము. కంపల్సరీ ఎడ్యుకేషన్, ఏబిసి. పంచాయతీది, ఇప్పుడు పంచాయతీ ఆర్టికల్స్ ఉన్నాయి 243 ABCD ZH అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇవి బేసిక్ సీలియన్ ఫీచర్స్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. సో మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఫామ్ చేయడం కోసము మొత్తం 11 సెషన్స్ చేశారనమాట. ఫస్ట్ సెషన్ వాజ్ 9th December 1946. ఇప్పుడు 9th December 1946లో ఫస్ట్ సెషన్ కండక్ట్ చేశారు. దాని తర్వాత 11th సెషన్ వచ్చేసి 26th November 1949. అంటే ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 3 years ఉంది. ఇన్ని డేస్లో ఫామ్ చేశారు మన కాన్స్టిట్యూషన్ రాయడానికి. ఇంత టైం పట్టింది. దిస్ ఇస్ 2 years 11 months 18 days. ఇంత పెద్ద గుర్తు పెట్టుకునే బదులు 3 years మైనస్ 13 days, 13 days తక్కువ 3 years పట్టిందనమాట. దిస్ విల్ బీ ఈజీ టు రిమెంబర్. సో ఈ మొత్తం 11 సెషన్స్ అయినాయి. ఫస్ట్ సెషన్ వాజ్ స్టార్టెడ్ ఆన్ 9th December 1946. సో ఇది ఎక్కడ అంటే కాన్స్టిట్యూయెంట్ హాల్ అనమాట. కాన్స్టిట్యూయెంట్ హాల్లో వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. సో 26th November 1949లో
కొన్ని లాస్ని ఎనాక్ట్ చేశారు. కొన్ని లాస్ని 26 జనవరి 1950 నుంచి ఎనాక్ట్ చేశారనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ 26 జనవరి 1950 నుంచి మొత్తం కంప్లీట్ కాన్స్టిట్యూషన్ అనేది కేమ్ ఇన్ టు ఫోర్స్. 26 జన్ 1950. అందుకనే మనం ఆ రోజు అనేది మన ఎక్స్క్యూజ్ మీ రిపబ్లిక్ డే అనేది ఆ రోజు సెలబ్రేట్ చేస్తాం, 26 జన్ 1950. సో 25th జన్ 1950 రోజు ఎందుకు, వేరే రోజు ఎందుకు లేదు అని అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే 1930లో మనం పూర్ణ స్వరాజ్ డిమాండ్ చేసామన్నమాట. 26 జన్ 1930కి మనకు పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అనేది మనం డిమాండ్ చేసాము. సో దాన్ని ఉద్దేశించుకొని ఆ రోజు మనం కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్లీ ఎనాక్ట్ చేసాము. ఎనాక్ట్ అంటే ఫోర్స్లోకి తెచ్చాము. సో వి గేవ్ కంప్లీట్ రైట్స్ టు ఇట్. సో అందుకని ఆ రోజు ఈ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయింది కాబట్టి ఆ రోజు వి సెలబ్రేట్ ఇట్ యాస్ రిపబ్లిక్ డే ఎవ్రీ ఇయర్. సో మన 9th డిసెంబర్ 1946కి ఫస్ట్ సెషన్ అయిందన్నాం కదా. సో ఆ ఫస్ట్ సెషన్లో ఫస్ట్ ఆచార్య కృపాలని గారు మాట్లాడారు అనమాట. ప్రోటెం ప్రెసిడెంట్గా డాక్టర్ సచ్చిదానంద సిన్హాని మనం అందరం కలిసి ఎన్నుకుందాము అన్నది. సో ఆ 9th రోజు డాక్టర్ సచ్చిదానంద సిన్హాని ప్రోటెం ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు ఉన్న మెంబర్స్ అందరు. సో దానికి 2 days తర్వాత అంటే 9th కదా, 11th డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మనం అక్కడ ఉన్న వాళ్ళు ఎన్నుకున్నారు ప్రెసిడెంట్ లాగా. ప్రోటెం ప్రెసిడెంట్ అంటే టైం బీయింగ్ కోసం. మెయిన్ ప్రెసిడెంట్ ఇప్పుడు మన ప్రోటెం స్పీకర్ ఉంటారు కదా, స్పీకర్ని ఎలక్ట్ చేసే వరకు స్పీకర్ ఇన్ఛార్జ్ అనమాట. ఆ స్పీకర్ని ఎలక్ట్ చేసుకుని కరెక్ట్ స్పీకర్ వచ్చే వరకు స్పీకర్ ఇన్ఛార్జ్ ప్రోటెం స్పీకర్ అంటాం. ఇక్కడ కూడా అంతే. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని తర్వాత ఎన్నుకున్నారు. సో ఈజ్ ద ప్రెసిడెంట్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పాలి అని అంటే మన లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు ఈయనది ఘాట్ వచ్చేసి మన పాట్నాలో ఉన్నది. లైక్ ఇప్పుడు బాపూజీ ఘాట్, రాజ్ ఘాట్ అంటాం కదా. సో ఆయన ఘాట్ వచ్చేసి ఢిల్లీలో ఉంది కదా, అట్లనే ఈయన ఘాట్ మహాప్రణాయ అని అంటాము, అది వచ్చేసి పాట్నాలో ఉంది. సో ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సిన్హా, వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సిన్హా. అలానే వైస్ ప్రెసిడెంట్ మనకు ఇద్దరు ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఒకటి వచ్చేసి హెచ్జి ముఖర్జీ, ఇంకోటి వచ్చేసి విటి కృష్ణమాచారి. ఇక్కడ నేను ఇంకోటి యాడ్ చేయడం మర్చిపోయాను. హెచ్సి ముఖర్జీ ఒకటి, ఇంకొకటి లెట్ మీ క్లియర్ దిస్ మెస్ ఐ క్రియేటెడ్. ఒకటి హెచ్సి ముఖర్జీ, ఇంకోటి విటి కృష్ణమాచారి, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్స్. లీగల్ అడ్వైజర్ వచ్చేసి డాక్టర్ బిఎన్ రావు. ఓకే, నెక్స్ట్ సైడ్. సో కొన్ని కమిటీస్ చేశారనమాట, లైక్ డిపార్ట్మెంట్స్ లాగా. ఈ డిపార్ట్మెంట్ మీరు, ఈ డిపార్ట్మెంట్కి మీరు, ఈ డిపార్ట్మెంట్కి మీరు. సో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక్కసారి ఊరికి అట్లా చూసుకుంటే మన సబ్కాన్షియస్ మైండ్లో సేవ్ అయి ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ వస్తే ఆప్షన్ ఎలిమినేషన్లో మనము కరెక్ట్ ఆన్సర్ అనేది చేయొచ్చు. సో దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ హెడెడ్ బై చైర్మన్ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 7 members ఉన్నారు ఇంట్లో ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో. అట్లనే కొన్ని ఇంపార్టెంట్వి నేను చెప్తాను ఇందులోనే. లుక్ ఇన్ టు దిస్. సో జవహర్లాల్ నెహ్రూ బేస్ చేసుకున్నవి 2 ఉన్నాయి కదా. సో ఇవి ఒకసారి మీరు అందరూ, రాజేంద్ర ప్రసాద్ గారిది అండ్ ఒక కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్, ఇంకా ట్రిబ్యునల్స్ అస్సాం ఎక్స్క్లూడింగ్ రీజన్, అవి మైనార్టీ కమిటీ హెచ్జి ముఖర్జీ. ఒకసారి జస్ట్ గివ్ ఇట్ ఎ లుక్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ ఇస్ దిస్. ఈ ఆర్టికల్స్ ఇవి కాకుండా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో చూద్దాం. మన కాన్స్టిట్యూషన్ లెందియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అనమాట. మనం అన్నీ ఎక్కడెక్కడైతే ఏవైతే మంచిగా అనిపించినాయో మనం తీసుకున్నాం. ఆల్మోస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
60 కంట్రీస్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చదివారు. ఎక్స్క్యూజ్ మీ 60 కంట్రీస్ కాన్స్టిట్యూషన్ చదివారు అనమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఆయననే హెడ్ కదా. డ్రాఫ్ట్ అంటే ఒక డ్రాఫ్ట్ క్రియేట్ చేయడం, ఇది అని ఏవైతే మనం ఉండాలనుకుంటున్నాం మన కాన్స్టిట్యూషన్లో. సో ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం గ్రాస్ప్ చేసుకున్నాం అనమాట. లైక్ కెనడా నుంచి కొన్ని, యూఎస్ నుంచి కొన్ని, యూకే నుంచి, ఫ్రెంచ్, జర్మన్, ఐరిష్, సౌత్ ఆఫ్రికా. సో ఇవి నేను గుర్తుండేదానికి మ్యాప్ లాగా పెట్టాను. మ్యాప్లో ఇప్పుడు మనం వరల్డ్ మ్యాప్ చూసుకుంటే కెనడా ఇక్కడ ఉంటుంది, యూఎస్ఏ ఇక్కడ ఉంటుంది, ఇవన్నీ మధ్యలో యూకే, ద ఇంగ్లాండ్ రీజన్, యూరోప్ రీజన్. సో ఇక్కడ సౌత్ ఆఫ్రికా, దిస్ వన్ ఇది ఆస్ట్రేలియా, జపాన్, అప్పుడు యుఎస్ఎస్ఆర్, ఇప్పుడు రష్యా అయింది, డివైడ్ అయింది, అప్పుడు యునైటెడ్ సోవియట్ ఉంటుండే. సో ఒక బేసిక్ ఐడియా రావడానికి అని చెప్పి నేను ఇట్లా క్లబ్ చేశాను వీటిని. సో ఫస్ట్ వన్ లైన్లో వద్దాం మనం, క్వాసీ ఫెడరల్. అసలు క్వాసీ ఫెడరల్ అంటే ఏంటిది? సో మనకు 2 ఉంటాయి అన్నమాట. ఒకటి ఫెడరల్, ఒకటి యూనిటరీ. ఫెడరల్ అంటే ఏంది, యూనిటరీ అంటే ఏంది? ఇప్పుడు ఫెడరల్ అంటే యుఎస్ఏ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు యుఎస్ఏ ఉన్నది, యుఎస్ఏ మ్యాప్, ఇది యుఎస్ఏ మ్యాప్ అనుకుందాం. యుఎస్ఏలో 50 స్టేట్స్ ఉంటాయి, ఇంకా 50 స్టేట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇండివిజువల్ స్టేట్స్, ఇవన్నీ కలిపి అమెరికా ఫామ్ అయింది. యునైటెడ్ స్టేట్స్, ఇవన్నీ స్టేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ 50 స్టేట్స్ అనేవి యునైటెడ్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద సౌత్లో టెక్సస్ ఉంటుంది, మన ఇండియా వాళ్ళు ఎక్కువ టెక్సస్లో ఉంటారు, హౌస్టన్ టెక్సస్లో. సో దాని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో టెక్సస్లో ఉండే సిటిజన్, హీ విల్ బి సిటిజన్ ఆఫ్ టెక్సస్ యాజ్ వెల్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ యుఎస్ఏ. ఇప్పుడు ఇక్కడ ఏమైనా లా చేయాలి అని అనుకుంటే దే హ్యావ్ ద కంప్లీట్ రైట్ టు మేక్ ద లా. వీళ్ళకి కంప్లీట్ రైట్ ఉంటుంది లా చేయడానికి. సీనేట్స్ అంటారు వీళ్ళ హెడ్ని, ఇవి స్టేట్స్ హెడ్ని. సో ది హ్యావ్ ద కంప్లీట్ రైట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనే ఇంటర్ప్రిటేషన్ ఉండదు. యూనిటరీ అట్లా కాదు, ఈ కౌన్సిల్స్ ఇవి ఉండవు, ఈ స్టేట్స్ ఉండవు, మొత్తం హెడ్ పైన ఒక్కళ్ళే ఉంటారు. ఈ మనకి ఇప్పుడు 2 లేయర్స్ ఉన్నాయి కదా, యూనియన్, స్టేట్స్. ఈ యూనియన్, ఇది స్టేట్స్. కంప్లీట్లీ స్టేట్స్కి పవర్ ఇస్తే ఫెడరల్, కంప్లీట్లీ యూనియన్కి పవర్ ఇస్తే యూనిటరీ. కానీ మనం ఏం చేసాం, కంప్లీట్లీ దేనికి ఇవ్వలేదు. మనం రెండిటికి పవర్స్ ఇచ్చాము, కొన్ని ఎక్కువ పవర్స్ యూనియన్కి ఇచ్చాము ఆబ్వియస్లీ కాబట్టి. సో మనకు క్వాసీ ఫెడరల్ ఆర్ సెమీ ఫెడరల్, విచ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఫెడరల్ అండ్ యూనిటరీ. మన కాన్స్టిట్యూషన్ ఎట్లా ఫ్రేమ్ చేశారు అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఉంటాయి, దీంట్లో మైనస్ పాయింట్స్ ఉంటాయి. సో మన అన్ని ప్లస్ పాయింట్స్ క్లబ్ చేసి అన్ని ప్లస్ లాగా తయారు చేయడానికి ట్రై చేశారు. కానీ ఇది కూడా ఒక ఫామే అయింది కాబట్టి ఇందులో కూడా ప్లస్, ఇందులో కూడా మైనస్ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ 70% ప్లస్ ఉంటే 30 మైనస్ అనేది ఉంటుంది. సో ఇది చూద్దాం. సో క్వాసీ ఫెడరల్ అనేది ఐ హోప్ అర్థమైంది మీకు. సో రెసిడ్యువల్ పవర్స్ అంటే ఏంటిది? సో మేక్ అన్ అనదర్ స్లైడ్ ఫర్ దిస్. సో రెసిడ్యువల్ పవర్స్, ఇప్పుడు మనకు 3 లిస్ట్స్ ఉంటాయి. ఇదేమో యూనియన్ లిస్ట్, ఇదేమో స్టేట్ లిస్ట్, ఇదేమో కంకరెంట్ లిస్ట్. అంటే ఏంటిది? ఏదన్నా లాస్ రిలేటెడ్ టు యూనియన్, అంటే యూనియన్ దాని మీద కంప్లీట్ పవర్ ఉంటుంది, ఆ లా స్టేట్ గవర్నమెంట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నది, ఎక్స్టర్నల్ అఫైర్స్ మీద లాస్ స్టేట్ గవర్నమెంట్ చేయలేదు. డిఫెన్స్ ఉన్నది, డిఫెన్స్ మీద లాస్ స్టేట్ గవర్నమెంట్ చేయలేదు. కంప్లీట్లీ పవర్ యూనియన్కే ఉన్నది. స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఉన్నాయి, అవి కంప్లీట్లీ కొన్ని పవర్స్ కంప్లీట్లీ స్టేట్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ ఉంది, లిక్కర్, వాని మీద కంప్లీట్ పవర్స్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ కెనాట్ ఇంటర్ప్రెట్. ఇంకోటి మధ్యలో కంకరెంట్ లిస్ట్, అంటే యూనియన్ అన్న చేయొచ్చు, స్టేట్ అన్న చేయొచ్చు, ఇద్దరు పవర్స్ ఎనాక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఈ ట్రేడ్కి సంబంధించినవి కానీ మెయిన్లీ ది కమ్ అన్న కంకరెంట్ లిస్ట్. సో దాని మీద స్టేట్ లాస్ ఎనాక్ట్ చేయొచ్చు, యూనియన్ కూడా లా ఎనాక్ట్ చేయొచ్చు. మీకు ఇప్పుడు ఒక డౌట్ రైజ్ చేస్తుండొచ్చు,
అరే ఒకటే దాని మీద ఇద్దరు లా చేస్తే అప్పుడేమవుతుంది అని. అప్పుడు ఆబ్వియస్లీ ఇందాక క్వాసీ ఫెడరల్ చెప్పాను కదా, యూనియన్కి వి వెస్టెడ్ మోర్ పవర్స్ దాన్ స్టేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని మీద స్టేట్ గవర్నమెంట్ ఒక లా తెచ్చింది, యూనియన్ గవర్నమెంట్ కూడా ఒక లా తెచ్చింది, ఇవి రెండు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. సో అప్పుడు ఏ లా అవుతుంది? ఆబ్వియస్లీ యూనియన్ గవర్నమెంట్ ఉన్న లా చెల్లుతుంది, ఇది వాయిడ్ అయిపోతుంది స్టేట్ గవర్నమెంట్లో కంకరెంట్ లిస్ట్లో ఉన్న వాటికి. ఇప్పుడు మనం రోజు రోజుకి అడ్వాన్స్ అవుతున్నాం. సో ఫ్యూచర్లో కొన్ని యూనియన్ లిస్ట్లో ఉండవు, ఆల్మోస్ట్ వాళ్ళకి తెలిసినవన్నీ యూనియన్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్లో చేసేసారు. ఇప్పుడు లేనివి కొత్తది ఏదైనా వచ్చిందనుకో, అది ఏ లిస్ట్లో పెట్టాలి? ఏ లిస్ట్లో లేదు అది. అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. యూనియన్ ఏమో యూనియన్లో పెట్టాలి, స్టేట్లో పెట్టాలి. మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారము మీ యూనియన్లో పెట్టాలని లేదు కదా, స్టేట్లో పెట్టాలి అని కూడా లేదు, మేము స్టేట్ చేసుకుంటామని అంటుంది. సో ఆ ప్రాబ్లం అరైజ్ అవ్వకుండా రెసిడ్యువల్ పవర్స్, అంటే ఈ ఏ లిస్ట్లో లేని పవర్స్ని, మిగిలిపోయిన వాటిని రెసిడ్యువల్ పవర్స్ అంటారు. ఆ మిగిలిపోయిన పవర్స్ని తీసుకుపోయి యూనియన్కి ఇచ్చేసామన్నమాట. దీనిలో నుంచి ఏమైనా మేము కవర్ చేయలేకపోతే మిగిలి ఉన్నవన్నీ దాని మీద లా చేసే పవర్ యూనియన్కి ఇచ్చేస్తున్నాం మేము అని. ఆ మిగిలిపోయిన పవర్స్ ఏదైనా సెక్టార్ మనము ఇందులో మెన్షన్ చేయకుండా ఉన్నాము అనుకో, సెగ్రిగేట్ చేయకుండా ఉన్నాము అనుకో, దాని మీద చేసే లాస్ని యూనియన్కి ఇచ్చేస్తున్నాం అనమాట. సో రెసిడ్యువల్ పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ ది పార్లమెంట్, ది యూనియన్. సో దట్ ఈస్ వాట్ కమ్స్ అండర్ రెసిడ్యువల్ పవర్స్. సో అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టు దగ్గర దీనికి కొత్త సైడ్ అవసరం లేదనుకుంటాను నేను. ఇప్పుడు హైకోర్టు ఉంది, హైకోర్టు అడ్వైస్ తీసుకోవచ్చు అనమాట సుప్రీంకోర్టు నుంచి, లేదంటే ఏదైనా కాన్స్టిట్యూషనల్ బాడీ అనే అడ్వైస్ తీసుకోవచ్చు అనమాట సుప్రీంకోర్టు నుంచి. సో అది అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్. సో అది మనము కెనడా నుంచి తీసుకున్నాం అనమాట. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై సెంటర్. ఇప్పుడు మనకు గవర్నర్ ఉన్నారు. సో రీసెంట్లీ మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ గారు మరణిస్తే ఆయన ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉన్న గవర్నరే ఛార్జ్ తీసుకున్నారు అనమాట మధ్యప్రదేశ్. అంటే ఛార్జ్ ఇచ్చారు, తీసుకున్నారు కదా, ఐమ్ వెరీ సారీ, ఆమెకు ఛార్జ్ ఇచ్చారు ఆనందీబెన్ పటేల్కి. ఆనందీబెన్ పటేల్ ఎవరు అంటే గుజరాత్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్, గుజరాత్ స్టేట్కి ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ అనమాట, బీజేపీ పార్టీ ఆమె ఆనందీబెన్ పటేల్. సో లాల్జీ టండన్ గారు మరణిస్తే ఆమెకి. సో అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై సెంటర్. సెంటర్ అంటే ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కదా. సో దాన్ని కెనడా నుంచి తీసుకున్నాం మనం. సో ఇప్పుడు యూఎస్ నుంచి మనము ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్. వరల్డ్లోనే ఫస్ట్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఇస్ యూఎస్ఏ. సో ఆబ్వియస్లీ మనం యూఎస్ఏ నుంచి తీసుకుంటాము అది. సో ఫండమెంటల్ రైట్స్ తెలుసు కదండి. ఈ ఫండమెంటల్ రైట్స్ ఇక్కడ డిపిఎస్పిఎస్ ఫండమెంటల్ డ్యూటీస్ మనం పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇంకా డీటెయిల్గా. ఇప్పుడు బేసిక్ ఐడియా మీకు ఉంటుందని నేను అనుకొని నేను దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను. సో జ్యుడిషియల్ రివ్యూ, ఎక్స్క్యూజ్ మీ. సో జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ, removal of judges of High Court and Supreme Court. Most of the things related to judiciary we have taken from USA. ఇప్పుడు రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఫ్రమ్ హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్ మనకు వచ్చేసి ఒక సేలియంట్ ఫీచర్ ఏంటి అని అంటే, ఇప్పుడు యుఎస్ఏలో మనము ప్రెసిడెంట్ని తీసేయాలి అని అంటే ఇంపీచ్మెంట్ అంటాము, అక్కడ జడ్జెస్ని తీసేయాలన్నా ఇంపీచ్మెంటే అని అంటారు వాళ్ళు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి అట్లా కాదు, ప్రెసిడెంట్ని రిమూవల్ ప్రాసెస్ని మనం ఇంపీచ్మెంట్ అంటాము. సుప్రీంకోర్టుని కానీ, సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, చీఫ్ జడ్జెస్ని కానీ, గవర్నర్స్ కానీ, వీళ్ళు ఏమైనా తీసే ప్రాసెస్ ఎక్కడ ఇంపీచ్మెంట్ అనే వర్డ్ యూజ్ చేయరు. ఉట్టి ఒక ప్రెసిడెంట్కే ఇంపీచ్ అనే వర్డ్ ఆర్టికల్ నెంబర్ 61 యూజ్ చేసాము, మిగిలిన అందరికీ రిమూవల్. ఇంపీచ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అ ఫార్మల్ వే ఆఫ్ రిమూవింగ్. సో అది రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. వైస్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము? యుఎస్ఏ నుంచి. ప్రెసిడెంట్ యాజ్ ఎగ్జిక్యూటివ్ హెడ్. ఇప్పుడు మన ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరండి? ప్రెసిడెంట్. సో అది ఇప్పుడు మనకు అక్కడ ప్రెసిడెంట్ యాజ్ ఎగ్జిక్యూటివ్ హెడ్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్ ఎగ్జిక్యూటివ్ హెడ్. సో అట్లనే మనకు కూడా ప్రెసిడెంట్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ హెడ్ తీసుకున్నాము. వైస్ ప్రెసిడెంట్ చెప్పేసాను కదా, ఆర్టికల్ నెంబర్ 63. ప్రెసిడెంట్ ఇస్ హెడ్ ఆఫ్ ఆర్మ్ ఫోర్స్, ఆర్మీ, మిలిటరీ, నేవీ, ఆర్మ్ ఫోర్సెస్ హెడ్ వచ్చేసి ప్రెసిడెంట్. ప్రియాంబుల్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
వి ద పీపుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఒక స్పెషల్ ఫీచర్ ఏంటిదంటే ఇట్ స్టార్ట్స్ విత్ వి ద పీపుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే ఇట్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే దాన్ని, వి ద పీపుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది కాన్స్టిట్యూషన్కి మనం పవర్ ఇస్తున్నాం. వి ద పీపుల్ ఆర్ గివింగ్ ద పవర్ టు ద కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్కి పవర్ మనం ఇస్తున్నాము అని దాని మీద కొన్ని కేసెస్ కూడా అయినాయి. మనం కేస్ స్టడీలో చూద్దాం. ప్రియాంబుల్ అసలు కాన్స్టిట్యూషన్లో పార్టేనా లేకపోతే సపరేట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనా అని చెప్పి దాని మీద కేసెస్ అయినాయి. ఆ కేసెస్లో మనం చదువుదాము ప్రియాంబుల్ గురించి డీటెయిల్గా కేస్ స్టడీస్లో. సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అని మనకు 3 పార్ట్స్ ఉంటాయి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ చేయాలి. లెజిస్లేటివ్ కింద పెడితే ఇప్పుడు పార్లమెంట్ కింద మనము సుప్రీంకోర్టుని పెట్టినాం అనుకో, పార్లమెంట్ చెప్పినట్టు సుప్రీంకోర్టు నడుస్తుంది. అప్పుడు తప్పు అవుతుంది, రూల్స్ అన్నీ కరెక్ట్గా అవ్వవు. గవర్నమెంట్ పార్లమెంట్ చెప్పినట్టు సుప్రీంకోర్టు నడవదు. పార్లమెంట్ ఏమైనా తప్పు చేస్తే సుప్రీంకోర్టు ఎత్తి చూపెట్టేటట్టు ఉండాలి, మీరు చేస్తున్న తప్పు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి అని. సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఆ జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ ఇచ్చారనమాట. సో ఫ్రెంచ్ నుంచి లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, దీస్ ఆర్ బేసిక్ వర్డ్స్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. అందరిని ఈక్వాలిటీ చేయడం, లిబర్టీ, ఫ్రాటర్నిటీ, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అవి. వీనా జర్మనీ నుంచి ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్ని సస్పెండ్ చేస్తాం, అన్నిటిని సస్పెండ్ చేయము, కొనండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 21 ఆర్టికల్ నెంబర్ 21ని సస్పెండ్ చేయలేము, రైట్ టు లివ్. సో వేరే వాటిని వీ క్యాన్ సస్పెండ్. సో ఎమర్జెన్సీస్, అప్పుడు ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీస్, 3 ఎమర్జెన్సీస్ ఉన్నాయి కదండి: నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్స్ రూల్, అవే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. అప్పుడు వీ కెన్ సస్పెండ్ ద ఫండమెంటల్ రైట్స్. సో ఆ కాన్సెప్ట్ని మనం జర్మనీ నుంచి అడాప్ట్ చేసుకున్నాము. సో యూకే వాళ్ళు మనం పాలించారు కదా, సో మోస్ట్ ఆఫ్ చాలా థింగ్స్ అక్కడ నుంచి ఉంటాయి. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు యూఎస్ఏ ప్రెసిడెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అని వినిపిస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఉంటాడా, ఉండడు. యూకేలో అట్లా కాదు, మనకు ప్రైమ్ మినిస్టర్ వినిపిస్తాడు, ప్రెసిడెంట్ అనే పోస్ట్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్. సో మనం కూడా ఆ పోస్ట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ద పవర్ వెస్ట్స్ విత్ ద పార్లమెంట్, ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ నథింగ్ బట్ అ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని మనము యూకే నుంచి అడాప్ట్ చేసుకున్నాం. సో రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఇండివిజువల్ కానీ ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఆ రూల్ కిందకి అబైడ్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఏమైనా రూల్ ఏమైనా చేశారు, ఎనాక్ట్ అయింది, ఆ రూల్ కిందకి నేను రాను, నన్ను అడిగి మీరు చేయలేదు, నా ఆర్గనైజేషన్కి ఈ రూల్ వర్తింపదు అని ఉండదు. ఏదైనా రూల్ ఎనాక్ట్ అయింది, ఏదైనా రూల్ ఆల్రెడీ నడుస్తుంది అంటే కంపల్సరీ దాన్ని ఒక ఇండివిజువల్ అయినా ఒక ఆర్గనైజేషన్ అయినా పాటించాల్సిందే. దాన్ని మనం రూల్ ఆఫ్ లా అంటాం. సింగిల్ సిటిజన్షిప్, యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ, యూఎస్లో డ్యూల్ సిటిజన్షిప్ ఉంటుంది. హీ విల్ బీ అ సిటిజన్ ఆఫ్ స్టేట్. ఇప్పుడు టెక్సస్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను కదా, సిటిజన్ ఆఫ్ టెక్సస్, సిటిజన్ ఆఫ్ యూఎస్ఏ, డ్యూల్ సిటిజన్షిప్. కానీ మనకు అట్లా కాదు, వీఆర్ ఓన్లీ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వేరే సిటిజన్ అయితే, ఇప్పుడు అక్షయ్ కుమార్ కెనేడియన్ సిటిజన్ అయ్యారు, అదైనా కాంట్రవర్సీ అయింది కదా, వేరేది ఏదైనా సిటిజన్ అయితే మనకి ఇక్కడ ఉన్న సిటిజన్షిప్ పోతుంది, ఒకటే సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది మనకు. బైకార్ల మీద అంటే 2 ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పార్లమెంట్ చూసుకున్నాం, అప్పర్ హౌస్, లోవర్ హౌస్, 2 హౌసెస్ ఉన్నాయి కదా, సో దాన్ని బైకార్ల మీద అంటారు. ఒకటే ఉంటే సింగిల్ కార్ మీద, ఇది బై అంటే 2 అనమాట. సో 2 ఉంటాయి, అప్పర్ హౌస్, లోవర్ హౌస్. క్యాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. మనము ఈ మన ఇన్కమ్స్ ఇవన్నిటిని, బడ్జెట్ని అవన్నీ చూసేవాళ్ళు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్ వచ్చినప్పుడు విల్ గెట్ డీప్ ఇంటూ దిస్. సో డిపిఎస్పీస్ has ఆల్రెడీ సెట్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, ఫండమెంటల్ డ్యూటీస్, ఇవన్నీ మనం పార్ట్స్లో చూద్దాము. సో ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ని ఎలా ఎలక్ట్ చేసుకునే ప్రొసీజర్ని మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ప్రెసిడెంట్ ఎలక్షన్ డైరెక్ట్ ఎలక్షన్ ఉండదు, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. 2 ఫార్మ్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఎలక్షన్, ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్. డైరెక్ట్ అంటే మనం డైరెక్ట్ పోయి ఓటేస్తాం ఒక పర్సన్కి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్యేస్కి మనం డైరెక్ట్గా పోయి ఓటేస్తాము. సో వాళ్ళ ఎలక్షన్ డైరెక్ట్ ఎలక్షన్ అనమాట. ప్రెసిడెంట్కి అట్లా కాదు, మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేస్, ఎంపీస్ పోయి ఓటేస్తారు. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇస్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్. అది మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభకి ప్రెసిడెంట్ 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు.
సో ఆ 12 మెంబర్స్ని ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అట్లా మంచి ఎమినెంట్ పర్సనాలిటీస్ని నామినేట్ చేస్తారనమాట. ఆ నామినేషన్ ఇట్లా నామినేట్ చేసే ప్రొసీజర్ని ఐరిష్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా అమెండ్మెంట్స్. అది ఆల్రెడీ సెడ్ ఆర్టికల్ నెంబర్ 368 అమెండ్మెంట్స్. ఏదైనా కాన్స్టిట్యూషన్ లాని అమెండ్ చేసే పవర్ ఆర్టికల్ 368 మనకి ఇస్తుంది అనమాట. అది మనము సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నా ఓల్డ్ అయిపోయింది లా, ఇప్పుడు అంత ఎఫెక్టివ్ లేదు, దానికోసం అమెండ్ చేయాలి. సో మన దాంట్లో అమెండ్ చేసే పవర్ మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది, మనకు ఇన్ ద సెన్స్ పార్లమెంట్కి ఇచ్చింది అనమాట. సో ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ని ఎలా ఎలక్ట్ చేస్తాము అది మనము సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. యుఎస్ఎస్ఆర్, అప్పుడు రష్యా, ఇప్పటి రష్యా. ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఆల్రెడీ సార్ 5 year ప్లానింగ్ ఇదంటే పార్ట్ ఆఫ్ ఇవి ఇందిరాగాంధీ టైంలో వచ్చిందండి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది. ఇందిరాగాంధీ ఆ టైంలో మనము రష్యా చాలా క్లోజ్గా, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనేటోళ్ళు. సో చాలా మట్టుకి అప్పుడు ద కాంట్రవర్షియల్ థియరీ ఉంది దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అండర్ ద పేరోల్ ఆఫ్ రష్యా అని అప్పుడు సిఐఏ వాళ్ళు చెప్తుండే. ద కౌంటర్ పార్ట్స్ అవన్నీ పక్కన పెడితే అప్పుడు రష్యా ఇన్ఫ్లుయెన్స్ మన కాన్స్టిట్యూషన్ మీద ఇవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. లైక్ ఫండమెంటల్ డ్యూటీస్, ఈ 5 year ప్లానింగ్స్ కూడా 5 year ప్లానింగ్స్ జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ఆ టైంలో. అది జపాన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై రా. జపాన్ నుంచి ఎక్స్క్యూజ్ మీ సారీ జపాన్ నుంచి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై రా అనేది తీసుకున్నాము. ఆస్ట్రేలియా నుంచి కంకరెంట్ లిస్ట్. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, మధ్యలో కంకరెంట్ లిస్ట్. దీని మీద ఇద్దరికి పవర్ ఉంటుంది. సో ఇది మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాము. ట్రేడ్, కామర్స్, ఇంటర్ కోర్స్ అనేది ఇది కమ్స్ అండర్ పార్ట్ నెంబర్ 13. మొత్తం మనకు ఇందాక మాట్లాడుకున్నాం కదా 25 parts ఉన్నాయి అని. అందులో ఒక్కొక్క పార్ట్ డీటెయిల్గా వెళ్దాం మనము. పార్ట్ నెంబర్ 13 ఇస్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. పార్ట్ నెంబర్ 13 ఫ్యూ పార్ట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ వచ్చేసి ఇప్పుడు స్టార్స్ రేటింగ్ చేయాలంటే సిటిజన్షిప్ విల్ రేట్ ఇట్ 1 star. ఫండమెంటల్ రైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, 3 star. DPSPs, fundamental duties, DPSPs are 2 stars, 3 stars actually. Fundamental duties are 2 stars atla. These aren't that important, but we'll have a look into that. So joint sitting of parliament. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఏంటి అంటే, ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చింది, మనకు 2 houses ఉన్నాయి, లోవర్ హౌస్, అప్పర్ హౌస్. సో లోవర్ హౌస్ ఏదైనా అమెండ్మెంట్ బిల్, ఫర్ ఎగ్జాంపుల్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేశారు కానీ రాజ్యసభ యాక్సెప్ట్ చేస్తలేదు. సో అప్పుడు ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్. ఏం పవర్ అంటే ఇద్దరిని జాయింట్ సిట్టింగ్, ఇద్దరు కలిసి మాట్లాడండి ఒకటే చోట కూర్చొని, రిజాల్వ్ చేసుకోండి ఇష్యూని అని. ఆ ప్రొవిజన్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ ప్రొవిజన్ని మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాము. సో ఈ వీడియోకి అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.